మరిగే నూనెలో ఇలా టమోటా పళ్ళు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. మరి మరిగే నూనెలో టమోటా పళ్ళతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. టమోటాలను అయితే తీసేసుకొని ఇలాగ పైన ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి. ఎన్ని అయితే తీసుకుంటామో మనం అన్నీ కూడాను ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అన్నీ కూడాను పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఆ బౌల్లో నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇందులోకి టమోటాలను అయితే వేసేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని టమోటాలను కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు ఉంటే కూడా అల్లం ముక్కలు వేసుకోవచ్చు. వీటిని కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇలా ఈ విధంగా బాగా ఉడికించుకొని మెత్తబడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము అన్నీ కూడాను. ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన పొట్టు అంతా కూడాను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత ఇదంతా కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు టమోటాలని వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి. అలాగే 1/2 కప్పు శనగపిండి, అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొన్ని నువ్వులు, కొద్దిగా నూనె. ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలను ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇలా నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. ముందుగా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో కలిపేసుకుందాము. ఇందులోకి కొంచెం పసుపు, ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకుందాము అంతా కూడాను కలిసేలాగా. ఇప్పుడు చేత్తో మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చేత్తో బాగా. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి. పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న పిండిలో ఒక హాఫ్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా తీసేసుకొని మనకి మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత పిండిని అయితే తీసేసుకోవాలి. హాఫ్ పిండి అయితే తీసేసుకొని మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత పిండిని ఈ విధంగా పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా మూత అయితే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను సన్న హోల్, ఈ విధంగా హోల్ ఉన్నదైతే తీసేసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇదే కాదు ఏదైనా కూడా. ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని కడాయిలో నూనె వేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇలా ఈ విధంగా వేసేసుకోవడమే. ఈ విధంగా ఇంకా మనకి ఒక 2 అయితే పడతాయి అన్నమాట. ఇలా మీకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు, ఈ షేప్ అనే కాదు ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా 2 వైపులా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవడమే. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా కాలినవి ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకొని
ఇలా మనకి ఆయిల్లో ఇబ్బందిగా ఉంది అంటే ఇలా గరిటె పైన అయినా వేసుకొని వేసుకోవచ్చు. మనం ఆయిల్లోకి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకొని ఆయిల్లోకి ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అవుతుంది. అన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవడమే. కూడాను వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని ఇలా అన్నీ కూడాను తీసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే టమోటా పళ్ళతో మురుకులు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.